నమస్కారం. మంత్రతత్వం ఛానల్‌కు మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం సనాతన ధర్మంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఒక గొప్ప మంత్రం గురించి తెలుసుకుందాం. ఇది అసతోమ సద్గమయ మంత్రం. ఈ చిన్న మంత్రములోనే మనిషి జీవితానికి సంబంధించిన గొప్ప తాత్విక సత్యం దాగి ఉంది. ఇప్పుడు ఒకసారి ఈ శ్లోకాన్ని పఠిద్దాం. అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రం బృహదారణ్యక ఉపనిషత్తు నుండి వచ్చింది. ఉపనిషత్తులు అంటే వేదాల చివరి భాగంలో ఉన్న ఆధ్యాత్మిక జ్ఞాన గ్రంథాలు. బృహదారణ్యక ఉపనిషత్ ఋగ్వేదానికి చెందిన అత్యంత ప్రాచీనమైన ఉపనిషత్తుల్లో ఒకటి. ఈ మంత్రం వేల సంవత్సరాల క్రితం ఋషులు ధ్యానం మరియు ఆత్మజ్ఞానం ద్వారా మనకు అందించారు. ఇప్పుడు ఒకసారి ఈ మంత్రం యొక్క అర్థం చూద్దాం. అసతోమ సద్గమయ. అసత్ అంటే అసత్యం, సత్ అంటే సత్యం, అంటే అసత్యం నుండి సత్యం వైపు నన్ను నడిపించు అని అర్థం. తమసోమ జ్యోతిర్గమయ. తమస్ అంటే చీకటి, జ్యోతి అంటే వెలుగు, అంటే చీకటి నుండి వెలుగు వైపు నన్ను నడిపించు అని అర్థం. మృత్యోర్మ అమృతంగమయ. మృత్యు అంటే మరణం, అమృతం అంటే శాశ్వతత్వం, అంటే మరణం నుండి అమృతత్వం వైపు నన్ను నడిపించు అని అర్థం. ఈ మంత్రం మనిషి జీవితానికి మూడు ముఖ్యమైన మార్గాలను చూపిస్తుంది. అసత్యం నుండి సత్యం వైపు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు, మరణ భయం నుండి అమృతత్వం వైపు. ఇది కేవలం ఒక ప్రార్థనే కాదు, ఇది మన జీవితాన్ని సత్యం, జ్ఞానం, ఆత్మజ్ఞానం వైపు నడిపించే ఒక గొప్ప మార్గదర్శకం. ఈ మంత్రాన్ని సాధారణంగా ఉదయం ధ్యానం సమయంలో, సాయంత్రం ప్రార్థనలో, యోగా లేదా ధ్యానం ప్రారంభంలో, ఉపనిషత్తుల పఠన సమయంలో జపిస్తారు. ఈ మంత్రం మన మనసుకు శాంతి మరియు స్పష్టతను ఇస్తుంది. ఈ మంత్రం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. మన జీవితంలో నిజమైన ప్రయాణం సంపద వైపు కాదు, పదవి వైపు కాదు, జ్ఞానం మరియు సత్యం వైపు. అందుకే ఈ మంత్రం వేల సంవత్సరాలుగా ప్రపంచం మొత్తంలో ఆధ్యాత్మిక సాధనలో ఉపయోగిస్తున్నారు. ఈ మంత్రానికి మరో ముఖ్యమైన ప్రాముఖ్యత కూడా ఉంది. ధ్యానం, కుండలిని ధ్యానం, హఠయోగా లేదా ఏదైనా ఆధ్యాత్మిక సాధన ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. అలాగే సాధన పూర్తయ్యాక కూడా ముగించే ముందు ఈ మంత్రాన్ని మరోసారి జపిస్తే మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. మన ఆలోచనలు స్థిరంగా ఉండి సాధన యొక్క ఫలితం మరింత త్వరగా అనుభూతి అవుతుంది. అందుకే చాలా గురువులు ధ్యానం లేదా ఆధ్యాత్మిక ప్రక్రియలను ప్రారంభించే ముందు కూడా మరియు ముగించే సమయంలో కూడా ఈ అసతోమ సద్గమయ మంత్రాన్ని జపిస్తారు. ఈ మంత్రం మనలోని అజ్ఞానం తొలగించి జ్ఞానం మరియు అంతరంగ శాంతి వైపు మనల్ని నడిపిస్తుంది. మీకు ఈ మంత్రం నచ్చితే ఈ వీడియోకు లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంత్రాలు, శ్లోకాలు మరియు సనాతన ధర్మ తాత్విక భావాలు తెలుసుకోవడానికి మంత్రతత్వం ఛానల్ను అనుసరించండి. ధన్యవాదాలు. ఓం శాంతి శాంతి శాంతి.